గుడ్ మార్నింగ్ ఆల్. ఈ వీడియోలో ఆర్థమెటిక్ టెస్ట్లోనే ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్ కాన్సెప్ట్స్ గురించి వద్దాం. ఈ ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్ ఆల్రెడీ మనం ఎల్సిఎం హెచ్సిఎఫ్ కాన్సెప్ట్లో చెప్పాము, బట్ ఆ స్పెషల్గా వీడియో చేస్తున్నాం. ఓకే, లెట్స్ స్టార్ట్. అసలు ఫ్యాక్టర్స్ అంటే ఏంటి? తెలుగులో వీటిని కారణాంకాలు అంటారు. సో తెలుగు మీడియం స్టూడెంట్స్కి అయితే కారణాంకాలు అనే వర్డ్ ఉంటుంది. ఓకే, మల్టిపుల్స్ అంటే గుణిజాలు అంటారు. ఓకే, వాట్ ఆర్ ఫ్యాక్టర్స్? కారణాంకాలు అంటే ఏంటి? ఓకే, గుణిజాలు అంటే ఏంటి? సో ఇవి తెలుసుకుందాం ఫస్ట్. సో నార్మల్గా కారణాంకాలు అంటే ఏదైనా ఒక నెంబర్ తీసుకోండి. ఓకే, ఆ నెంబర్ని లెట్స్ సే మీరు ఒక 10 తీసుకుందాం. ఓకే, ఈ టెన్ నెంబర్ని ఏ నెంబర్స్ అయితే ఎగ్జాక్ట్గా బాగా హరిస్తాయో, ఓకే, ఏ నెంబర్స్ అయితే ఎగ్జాక్ట్గా డివైడ్ చేస్తాయో, లెట్స్ సే 2 తీసుకోండి. 2 ఎగ్జాక్ట్గా డివైడ్ చేస్తుంది కదా, 2 5 ఓకే, ఎంత వస్తుంది? 10 అవుతుంది. ఓకే, 2 డివైడ్ చేస్తుంది. అలాగే 4 తీసుకోండి, అవ్వదు. ఓకే, 5 తీసుకోండి, 5 2 అవుతుంది. ఓకే, 10 తీసుకోండి, 10 1 అవుతుంది. అంటే 2 10 5 2 5 10 ఇవి ఎగ్జాక్ట్గా ఒక నెంబర్ని, ఈ 10 అనే నెంబర్ని ఎగ్జాక్ట్గా డివైడ్ చేస్తున్నాయి. ఓకే, ఏ నెంబర్స్ అయితే ఒక నెంబర్ని ఎగ్జాక్ట్గా డివైడ్ చేస్తాయో, ఎగ్జాక్ట్గా డివైడ్ చేయడం ఏంటంటే డివిజర్. ఇప్పుడు లెట్స్ సే 2 10 డివైడ్ చేస్తే మీకు కోఎఫిషియంట్ ఏమొస్తుంది? 5 వస్తుంది. బట్ రిమైండర్ ఎంత వస్తుంది? రిమైండర్ 0 వస్తుంది. ఏ నెంబర్ని ఏ నెంబర్స్ అయితే డివైడ్ చేస్తామో, డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 రావాలి, శేషం 0 రావాలి. గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక నెంబర్ని వేరే నెంబర్ చేత డివైడ్ చేసినప్పుడు శేషం 0 ఆర్ రిమైండర్ 0 వస్తే దాన్ని ఆ ఫ్యాక్టర్ అంటాం అనమాట. ఆ నెంబర్ యొక్క ఫ్యాక్టర్ అంటాం. ఇప్పుడు 10ని 2తో డివైడ్ చేసిన, 5తో డివైడ్ చేసిన, 10తో డివైడ్ చేసిన, 2 5 10 రిమైండర్ 0 వస్తుంది. 5 2 10 రిమైండర్ 0 వస్తుంది. 10 10 10 1 10 రిమైండర్ 0 వస్తుంది. ఓకే, ఈ 2 5 10 చేత ఈ 10ని డివైడ్ చేస్తే మీకు రిమైండర్ 0 వస్తుంది. కాబట్టి 2 5 10ని ఫ్యాక్టర్స్ ఆఫ్ 10 అంటాం అనమాట. ఓకే, 10 యొక్క కారణాంకాలు ఏంటి? 2 5 10. ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట. ఇది చూడండి, ఫ్యాక్టర్ ఆఫ్ ఎ నెంబర్ ఈజ్ అన్ ఎగ్జాక్ట్ డివిజర్ ఆఫ్ దట్ నెంబర్. ఎగ్జాక్ట్గా డివైడ్ చేసే నెంబర్ని. ఓకే, నార్మల్గా 10/10 10/2 అంటే దీన్ని డివిజర్ అంటారు. ఓకే, కింద ఉన్న దాన్ని డివిజర్ అంటారు, డినామినేటర్ని డివిజన్ అంటారు అన్నమాట, డివిజర్. ఓకే, అది చెప్తున్నారు. ఫ్యాక్టర్ ఆఫ్ ఎ నెంబర్, ఏదైనా ఒక నెంబర్ యొక్క ఫ్యాక్టర్స్ ఆర్ కారణాంకాలు అన్నవి ది ఎగ్జాక్ట్ డివిజర్ ఆఫ్ దట్ నెంబర్. ఏ నెంబర్ అయితే ఎగ్జాక్ట్గా దానికి డివైడ్ చేస్తుందో ఆ నెంబర్ని కారణాంకాలు అంటారు అనమాట. గుర్తు చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్ ఫ్యాక్టర్ ఆఫ్ 6. 6 1 చేత డివైడ్ చేసి పడుతుంది కదా. ఓకే, 10కి 1 కూడా అవుతుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి. 1 6 6, రిమైండర్ ఏముంది? 0, శేషం ఏముంది? 0 ఉంది. సో 1 అవుతుంది. అలాగే 2 కూడా అవుతుంది. 2 3 3 కూడా అవుతుంది. 3 2 అలాగే 6 కూడా అవుతుంది. చూడండి, 1 2 3 6 ఆర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 6 అనమాట. అలాగే 8కి. ఓకే, ఎందుకంటే 1 చేత ఆర్ 2 చేత 3 చేత అండ్ 6 చేత డివైడ్ చేస్తే 6ని మీకు రిమైండర్ 0 వస్తుంది. కాబట్టి అవి ఫ్యాక్టర్స్ అవుతాయి, అవి కారణాంకాలు అవుతాయి. అలాగే ఫ్యాక్టర్స్ ఆఫ్ 8 చూడండి, 1 2 4 అండ్ 8. ఓకే, ఫ్యాక్టర్స్ ఎలా కట్టాలో తెలుస్తుంది కదా, కారణాంకాలు ఎలా కట్టాలి. ఏదైనా ఒక నెంబర్ చేత డివైడ్ చేస్తే రిమైండర్ 0 వస్తే అది ఆ నెంబర్ వేరే నెంబర్కి కారణాంకం అవుతుంది అనమాట. ఇక్కడ 6కి కారణాంకం. 6 అన్నది మీకు 6ని డివైడ్ చేయాలి యాక్చువల్గా. ఓకే, న్యూమరేటర్ డినామినేటర్ అంటారు కదా. ఫ్యాక్టర్స్ ఆఫ్ 12కి ఏమవుతుంది? 1 అవుతుంది. 2 2 12 6, సారీ 2 6 12, 3 4 12, 4 3 12, 6 2 12 ఎగ్జాక్ట్గా డివైడ్ చేయబడుతున్నాయి. 12 1 12. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఆఫ్ 12 అన్నమాట. సో ఇలాగే దేనికి ఫ్యాక్టర్ కట్టమన్నా ఈజీగా కట్టేయచ్చు. ఓకే, దెన్ కామన్ ఫ్యాక్టర్స్ కావాలనుకుంటున్నాం. లెట్స్ సే 6కి 8కి 12కి వీటన్నిటికీ కామన్గా ఉండే ఫ్యాక్టర్స్ ఏంటి? లెట్స్ సే ఒక క్వశ్చన్ ఉంది, కామన్ ఫ్యాక్టర్స్ కట్టండి వీటన్నిటికీ అని. ఓకే, 6కి 8కి 12కి ఉండే కామన్ ఫ్యాక్టర్స్ ఏంటి చూడండి. 6 8 12లో కామన్గా ఉండే చూడండి, 1 ఉంది, 2 ఉంది. ఓకే, 1 2 ఉంది, 1 2 ఉంది. ఓకే, ఇందులో
3 లేదు. ఓకే, ఇందులో 3 ఉంది కానీ ఇందులో 3 లేదు కాబట్టి కామన్ కాదు అది. సో 1 2 ఉంది, 1 2 1 2. సో ఏమైతుంది, కామన్గా ఉండేవి 1 అండ్ 2. కామన్ ఫ్యాక్టర్స్ అంటే ఇవి. ఓకే, ఫ్యాక్టర్స్ యొక్క అప్లికేషన్ ఏంటి? ఫ్యాక్టర్స్ ఎప్పుడు వాడతాం? ఎల్ సారీ హెచ్సిఎఫ్ కట్టేటప్పుడు వాడతామండి. హెచ్సిఎఫ్ ఆల్రెడీ హెచ్సిఎఫ్ కాన్సెప్ట్ చెప్పేసాను, మీరు ఒకవేళ చూడకపోతే హెచ్సిఎఫ్ కాన్సెప్ట్ చూడండి. హెచ్సిఎఫ్లో వాడతాం, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటాం ఇది. ఓకే, దీన్ని గా సాబా అంటారు. ఓకే, నెక్స్ట్ మల్టిపల్స్. మల్టిపల్స్ అంటే గుణిజాలు. ఓకే, వాట్ ఆర్ ఫ్యాక్టర్స్? క్లియర్గా చూసాం, ఫ్యాక్టర్స్ అంటే కారణాంకాలు, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మల్టిపుల్స్ చూస్తున్నాం. మల్టిపుల్స్ అంటే గుణిజాలు. అసలు మల్టిపుల్స్ అంటే ఏంటి? మల్టిపుల్స్ అంటే చాలా ఈజీ, మీకు టేబుల్స్ తెలుసు కదా. ఓకే, టేబుల్స్. టేబుల్స్, ఫస్ట్ టేబుల్, సెకండ్ టేబుల్, 1 1 జా 1, 1 2 జా 2. ఇవే టేబుల్స్ అంటే. మీకు ఆ టేబుల్స్లో మీరు ఏం చేస్తున్నారు, ఏదైనా ఒక నెంబర్ని, లెట్స్ సే సెకండ్ టేబుల్ తీసుకోండి. సెకండ్ టేబుల్ తీసుకుంటే ఏం చేస్తున్నారు, 2ని 1తో మల్టిప్లై చేస్తున్నారు, 2తో మల్టిప్లై చేస్తున్నారు, 3తో మల్టిప్లై చేస్తున్నారు, దెన్ 4తో కూడా మల్టిప్లై, ఇలా మల్టిప్లై చేస్తూ వస్తున్నారు. ఏదైనా ఒక నెంబర్ని 1 2 3 4 ఏదైనా నెంబర్ చేత మల్టిప్లై చేస్తే వచ్చే నెంబర్స్ ఉంటాయి కదా మీకు, 2 2 జా 2, 2 2 జా 4, 2 3 జా 6, 2 4 జా 8. ఇలా ఈ వచ్చే నెంబర్స్ ఉన్నాయి కదా, వీటిని మల్టిపుల్స్ ఆఫ్ 2 అంటాం. ఎందుకంటే 2ని వేరే నెంబర్తో మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి వీటిని మల్టిపుల్స్ అంటాం. వీటినే గుణిజాలు అంటాం. If a number is multiplied by 1, 2, 3, etc., then obtained result is called the multiples of that number. చూసాం కదా, ఏదైనా ఒక నెంబర్ని ఇలా 1 2 3 4 5తో ఇలా మల్టిప్లై చేస్తే వచ్చే వాల్యూ ఉంటుంది కదా, 2 1 జా 2, 2 వస్తుంది కదా. ఈ 2 యొక్క గుణిజం అంటాం అనమాట. ఈ 4ని చూడండి, 2 2 జా 4. సో 4 కూడా 2 యొక్క గుణిజమే. గుణిజం అంటే ఏంటి, జస్ట్ మల్టిప్లై చేయబడటం అనమాట. ఓకే, మీరు ఏ టేబుల్ తీసుకోండి, 2 టేబులే కాదు, 3 టేబుల్ తీసుకోండి, 6 టేబుల్ తీసుకోండి, 4 టేబుల్ తీసుకోండి, 5 టేబుల్ తీసుకోండి, 5 1 జా 5. ఓకే, 5 అన్నది 5 యొక్క ఒక గుణిజము. ఓకే, చూడండి మల్టిపుల్స్ ఎగ్జాంపుల్ చూడండి. మల్టిపుల్స్ ఆఫ్ 2, మల్టిపుల్స్ ఆఫ్ 2 చూడండి. 2 1 జా 2, 2 2 జా 4, 2 3 జా 6, 2 3 జా సారీ 2 4 జా 8. ఇలా చూడండి. నెక్స్ట్ మల్టిపుల్స్ ఆఫ్ 3 చూడండి. 3 1 జా 3, 3 2 జా 6, 3 3 జా 9, 3 4 జా 12, 3 5 జా 15, 3 6 జా 18, 3 7 జా 21. ఇలా అగైన్ మల్టిపుల్స్ ఆఫ్ 5 చూడండి. 5 1 జా 5, 5 2 జా 10. ఇవి ఇప్పుడు కామన్ మల్టిపుల్స్. ఓకే, మీకు మల్టిపుల్స్ అంటే ఏంటో తెలిసింది, గుణిజాలు అంటే ఏంటో తెలిసింది. ఓకే, ఇప్పుడు కామన్గా ఉండేవి ఏంటి చూడండి. ఇక్కడ 2కి మల్టిపుల్స్ చూసాము, 3కి మల్టిపుల్ చూసాము, 5కి మల్టిపుల్ చూసాం. ఇప్పుడు కామన్గా ఉంటే చూడండి, 2కి 3కి 5కి కామన్గా ఉండాలి. అంటే కామన్గా ఉండడం అంటే ఈ 2కి గుణిజమై ఉండాలి, 3కి కూడా గుణిజమై ఉండాలి, 5కి కూడా గుణిజమై ఉండాలి అది. ఓకే, చూడండి కామన్గా ఏమీ లేవు, 30 ఒకటే ఉంది. ఈ 30 అన్నది 2కి గుణిజమే, 3కి గుణిజమే అండ్ 5కి కూడా గుణిజమే. ఓకే, సో కామన్గా ఉండేది ఏంటండి, 30 వస్తుంది. దీన్నే ఏమంటాము, ఏమంటాం, ఎల్సిఎం అంటాం, లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటారు యాక్చువల్గా. ఓకే, సో మల్టిపుల్స్ అంటే గుణిజాల యొక్క అప్లికేషన్స్ ఏంటి, యూజెస్ ఏంటి, దీన్ని యాక్చువల్గా ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయడానికి వాడతాం, లీస్ట్ కామన్ మల్టిపుల్. ఓకే, కాసాగు, కాసాగు అంటారు వీటిని. ఇక్కడ ఫ్యాక్టర్స్ని దేంట్లో వాడతాము, గాసాబా, గాసాబా, గరిష్ట సంఖ్య పాచకం. ఇది కనిష్ట సంఖ్యక గుణిజం అన్నమాట. ఓకే, లీస్ట్ కామన్, లీస్ట్ కామన్ మల్టిపుల్స్, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్స్. సో అందుకే ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్ అనేవి తెలియాలన్నమాట. ఇప్పుడు లాస్ట్ 5 ఇయర్స్లో ఈ ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్ కోసం ఇచ్చిన క్వశ్చన్స్ చూద్దాం. ఇక్కడ చూడండి, the number of numbers which are multiples of both 3 and 5 in the first 100 natural numbers. అంటే ఏమంటున్నారంటే 3కి ఉండే నే 3కి ఉండే మల్టిపుల్స్ అని తెలుసు కదా, గుణిజాలని చూసాం. సో 3 మల్టిపుల్స్ కానీ 5 మల్టిపుల్స్ కానీ కట్టేశాక ఆ రెండిట్లో కామన్గా ఉండేవి అడుగుతున్నారు అనమాట. ఓకే,
మల్టిపుల్స్ ఆఫ్ బోత్ 3 అండ్ 5. ఇదే కామన్ ఆఫ్, ఐ మీన్ మల్టిపుల్స్ కామన్ టు బోత్ 3 అండ్ 5 అనమాట క్వశ్చన్ ఇది. ఓకే, 3 యొక్క మల్టిపుల్స్ కానీ 5 యొక్క మల్టిపుల్స్ కానీ మీరు ఫైండ్ అవుట్ చేసి అందులో కామన్గా ఉండేవేంటి 3కి 5కి అని అడుగుతాను అనమాట క్లియర్గా. సో అది చూద్దాం. సో ఫస్ట్ 5 నేచురల్ నెంబర్స్ విచ్ ఆర్ మల్టిపుల్స్ ఆఫ్ 5. 5 యొక్క మల్టిపుల్స్ చూద్దాం. అది కూడా ఎక్కడ ఉండాలి? లోపల 100 లోపల ఉండే నెంబర్స్. ఓకే, మల్టిపుల్స్ ఆఫ్ 5 చూద్దాం. 5 మల్టిపుల్స్ ఏంటి? 5 1 జా, 5 2 జా, 5 3 జా, 5 4 జా, అలాగా మీరు 5 20 జాగా వస్తే మీకు 100 వస్తుంది. ఎందుకంటే 100 లోపే నెంబర్స్ అడిగారు చూడండి. ఫస్ట్ 100 నేచురల్ నెంబర్స్ అన్నాడు. సో 100 వరకు మీరు మల్టిపుల్స్ ఫైండ్ అవుట్ చేస్తారు. ఆర్ మల్టిపుల్స్ అంటే అండి గుణిజాలు ఫైండ్ అవుట్ చేస్తారనమాట. ఓకే, ఇప్పుడు 3 యొక్క మల్టిపుల్స్ ఇందులో ఎన్ని ఉన్నాయి చూడండి. 3కి మల్టిపుల్స్ ఏమొస్తాయి? 3 1 జా, 3 2 జా, 3 3 జా, 3 4 జా, 3 5 జా, 15. చూడండి 15 అన్నది ఇక్కడ మ్యాచ్ అవుతుంది. మ్యాచ్ అవుతుందా? ఓకే, అంటే కామన్గా 15 ఒకటి ఉంది. నెక్స్ట్ 3 6 జా 18, 3 7 జా 21, 3 8 జా 24, 3 9 జా 27, 3 10 జా 30. ఓకే, 30 మ్యాచ్ అవుతుంది చూడండి. సో 30 కూడా 3కి 5కి కామన్గా ఉండేదన్నమాట. అలాగే మీరు ఫైండ్ అవుట్ చేసుకోగలిగితే 3 15 జా 45, 3 20 జా 60, 3 25 75, 3 30 90. సో ఇవి 3 అండ్ 5కి కామన్గా ఉంటాయి అన్నమాట. 15 30 45 60 75 అండ్ 90. ఎందుకంటే 5 మల్టిపుల్స్ 3 మల్టిపుల్స్కి కామన్గా ఉండే మల్టిపుల్స్ ఇవి. ఓకే, ఫస్ట్ 100 నేచురల్ నెంబర్స్ విచ్ ఆర్ మల్టిపుల్స్ ఆఫ్ బోత్ 3 అండ్ 5. బోత్ 3 అండ్ 5 అంటే ఏంటి? 3లో ఉన్న మల్టిపుల్స్ 5లో ఉన్న మల్టిపుల్స్ కామన్గా ఉండాలన్నమాట. సో అవి చూడండి 15 30 45 అంటే ఏంటి? ఇవి 3 తాలట మల్టిప్లై చేయబడాలి. మల్టిపుల్స్ అంటే అదే కదా, మల్టిప్లికేషన్. సో 3 1 జా 3 2 జా, సో 3 చేత మల్టిప్లై చేయబడాలి, 5 చేత కూడా మల్టిప్లై చేయబడాలి. సో ఆన్సర్ వచ్చేసి ఇవి ఎన్ని ఉన్నాయి చూడండి. 1 2 3 4 5 6. ఆన్సర్ వచ్చేసింది 6 ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ద సమ్ ఆఫ్ ఫస్ట్ 4 మల్టిపుల్స్ ఆఫ్ 8. చాలా ఈజీ క్వశ్చన్. ఏం చెప్తున్నాడు? మల్టిపుల్స్ యొక్క 8 యొక్క మల్టిపుల్స్ కట్టమన్నాడు. అందులో ఫస్ట్ 4 మల్టిపుల్స్ ఉంటాయి కదా, వాటిని యాడ్ చేయమన్నాడు అనమాట. సమ్ ఆఫ్ ఫస్ట్ 4 మల్టిపుల్స్ అంటే ఏంటి? మల్టిపుల్స్ ఎలా కడతాం? 8 ఇంటూ 1, 8 ఇంటూ 2 అవే చేసాం చూడండి. ఫస్ట్ 4 మల్టిపుల్సే కావాలంటే 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4 చేయాలంతే. చూడండి 8 మల్టిపుల్స్ ఆఫ్ 8, 8 యొక్క గుణిజాలు కడతాం. 8 1 జా, 8 2 జా, 8 3 జా, 8 4 జా. 8 1 జా ఏమవుతుంది? 8, 8 2 జా 16, 8 3 జా 24, 8 4 జా 32. ఏం చేయమన్నాడు? ఫస్ట్ మనకు మల్టిపుల్స్ వచ్చేసాయి. ఫస్ట్ 4 మల్టిపుల్స్ వచ్చేసాయి. ఇప్పుడు ఏం చేయాలి? అవన్నీ యాడ్ చేయమని చెప్తున్నాడు. సమ్ ఆఫ్ ఫస్ట్ 4 మల్టిపుల్స్ ఆఫ్ 8. సో సమ్ ఆఫ్ ఫస్ట్ 4 మిస్ 8 అవుతుంది 8 ప్లస్ 16 ప్లస్ 24 ప్లస్ 32. ఓకే, 8 ప్లస్ 16 24, 24 ప్లస్ 24 48 ప్లస్ 32, 48 ప్లస్ 32 80 అవుతుంది ఆన్సర్. ఆన్సర్ ఏమవుతుంది? 80. సో ఆన్సర్ సి ఆర్ 3. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 2018లో ఇచ్చారు. నెక్స్ట్ 2017 సేమ్ ఇంతకు ముందు ఇచ్చిన క్వశ్చన్ లాంటిదే. వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ 6 మల్టిపుల్స్ ఆఫ్ 6? ఇక్కడ ఏమడుగుతున్నాడు? 6 యొక్క మల్టిపుల్స్ కడతాం కదా, అందులో ఫస్ట్ 6 మల్టిపుల్స్కి సమ్ చేయమన్నాడు అంతే. సో ఫస్ట్ 6 మల్టిపుల్స్ ఆఫ్ 6 ఈక్వల్ టు 6 into 1, 6 into 2, 6 into 3, 6 into 4, 6 into 5, 6 into 6. 6 1 is 6, 6 2 is 12, 6 3 is 18, 6 4 is 24, 6 5 is 30, 6 6 is 36. ఇప్పుడు సమ్ ఆఫ్ ఫస్ట్ 6 మల్టిపుల్స్. ఓకే, ఎడిషన్ చేయమన్నాడు. ఫస్ట్ 6 మల్టిపుల్ 6 మొదటి 6 గుణిజాలు మొత్తం కట్టమన్నాడు అంతే. ఓకే, 6 యొక్క మొదటి 6 గుణిజాల యొక్క మొత్తం కట్టమంటున్నాడు. సో అదే కడతాం చూడండి. 6 ప్లస్ 12 ప్లస్ 18 ప్లస్ 24 ప్లస్ 30 ప్లస్ 36. 6 ప్లస్ 12 18, 18 ప్లస్ 18 36. ఓకే, 24 ప్లస్ 30 54 ప్లస్ 36, 36 ప్లస్ 54 90 ప్లస్ 36, 90 ప్లస్ 36 126. ఓకే, సో టోటల్ వాల్యూ ఎంత అయింది? ఇక్కడ చూడండి, వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ 6 మల్టిపుల్స్ అన్నాడు. గుర్తుపెట్టుకోండి ఇక్కడ. ఓకే,
21, 26. ఆన్సర్ వచ్చేసి 4 అవుతుంది. ఇప్పుడు 2016లో ఇచ్చిన క్వశ్చన్ చూడండి. సమ్ ఆఫ్ ఫస్ట్ 4 మల్టిపుల్స్ ఆఫ్ 6. అగైన్ చూడండి, ఇక్కడ 2017లో ఏ క్వశ్చన్ ఇచ్చాడు? సమ్ ఆఫ్ ఫస్ట్ 6 మల్టిపుల్స్ అన్నాడు. మొదటి 6 గుణిజాలు 6 యొక్క 6 గుణిజాలని యాడ్ చేయమన్నాడు. ఇక్కడ మొదటి 4 గుణిజాలు యాడ్ చేయమన్నాడు. ఇక్కడ 6 యొక్క మొదటి 4 గుణిజాలను యాడ్ చేయమన్నాడు. సమ్ ఆఫ్ ఫస్ట్ 4 మల్టిపుల్స్ ఆఫ్ 6. ఓకే, ఫస్ట్ 4 మల్టిపుల్స్ ఏంటి? 6 into 1, 6 into 2, 6 into 3, 6 into 4, 6, 12, 18, 24. ఫస్ట్ 6 మల్టిపుల్స్ని యాడ్ చేయాలి ఇప్పుడు. సారీ, ఫస్ట్ ఇది 4. ఓకే, ఇది 6 కాదు, 4. ఫస్ట్ 4 మల్టిపుల్స్ యాడ్ చేయాలి ఇక్కడ. ఓకే, సమ్ ఆఫ్ ఫస్ట్ 4 మల్టిపుల్స్ ఆఫ్ 6. 6 plus 12 plus 18 plus 24. 6 plus 12, 18. 18 plus 18, 36. So 36 plus 24. 36 plus 24, 60. అయిపోయి ఆన్సర్ వచ్చేసి 4. సో ఇవి చూసారు కదా క్వశ్చన్స్ ఎలా ఇచ్చారో. జస్ట్ మీకు మల్టిపుల్స్ తెలిస్తే చాలు. క్వశ్చన్ అర్థం చేసుకుంటే ఫస్ట్ 6 మల్టిపుల్సా లేకపోతే ఫస్ట్ 4 మల్టిపుల్సా ఏదో ఒక నెంబర్ యొక్క మల్టిపుల్స్ కట్టి దాన్ని యాడ్ చేయమని చెప్తున్నారు అనమాట. ఇవి క్వశ్చన్స్ అని. ఓకే, నెక్స్ట్ వీడియోలో డిస్టెన్స్, టైమ్ అండ్ స్పీడ్ కాన్సెప్ట్ గురించి తెలుసుకుంటాం. ఇది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. మీకు అందరికీ తెలిసే ఉంటుంది డిస్టెన్స్ అంటే, టైం అంటే ఏంటి, స్పీడ్ అంటే ఏంటి. ఓకే, ఇది నెక్స్ట్ వీడియోలో చెప్పుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.